ఈరోజు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీ సిద్దిపేట శ్రీనివాసుని మీరు చూస్తున్నటువంటి మోయిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది చాలా కొత్త దేవస్థానం, కానీ చాలా మహిమన్విత గల దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్ష వరకు భక్తులు దర్శనం చేసుకుంటారండి. ద్వారం చూస్తున్నారు కదా, గుడి గోపురం అండి. భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ మరి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. అలాగే లోపల అమ్మవారు ఉంటారు, అయ్యవారు ఉంటారు. వాళ్ళని తదుపరి చూపిస్తాను. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, అలాగే ఏర్పాటు చేసినటువంటి ధర్మకర్తల మండలి, అలాగే మన సిద్దిపేట తెలంగాణ టైగర్, సిద్దిపేట ముద్దు బిడ్డ, మరి తన్నీర్ హరీష్ రావు గారితో సహా కూడినటువంటి ఫ్లెక్సీని చూస్తున్నారు. ఇది ధర్మకర్తలు అండి, వీళ్ళు పాలక మండలి. ఒకసారి ఇలాగే చూస్తే భక్తుల రద్దీని కూడా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇటు చూడండి, షాప్స్ అయినా కానీ ఈ రోజుల షాప్స్ కూడా అన్నీ మూసి ఉన్నాయి. ఎందుకంటే వైకుంఠ ద్వారం దర్శనం ఉన్నది కదా, జనాలు ఉంటారు. జనాలను చూస్తున్నారు, భక్తుల రద్దీని చూడండి. అలాగే క్యూలో ఉన్నటువంటి భక్తులను కూడా చూడండి. క్యూలో ఉన్న భక్తులండి, స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు వీళ్ళు. దాదాపు ఉదయం 3 నుండే ఇది మొదలవుతుందండి. అంటే 5 గంటలకు ద్వార దర్శనం మొదలయ్యి సేవ ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో మరి అవన్నీ రద్దు చేయడం జరిగింది కాబట్టి కేవలం దర్శనం మాత్రమే. గత సంవత్సరం కూడా ఉండే, కానీ అప్పుడు టికెట్లు ఉండే, పాసులు ఉండే, కానీ ఈసారి ఏం లేదండి. భక్తులను చూస్తున్నారు కదా, ఇది వైకుంఠ ద్వార దర్శనం అండి. భక్తులు చూడండి, భక్తులు ఎలా వస్తున్నారో. వాళ్ళ భక్తి పారవశ్యంలో మరి స్వామివారిని త్వరగా దర్శించుకొని వాళ్ళ యొక్క భక్తిని చాటుకోవడానికి జనాలు, మరి దేవస్థానం వాళ్ళు కూడా ఎంతో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రత్యేకించి చర్య తీసుకోవడం, మరి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వస్తున్నారు. చూడండి ఒకసారి అందరినీ. ప్రతి వాళ్ళకు మాస్క్ ధరించి వస్తున్నారు. మాస్క్ లేని వాళ్ళని పోనిస్తలేరండి. దేవస్థానం వాళ్ళు చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా. అయితే భక్తులు ఇలా వెళ్తున్నారండి. ఈ మార్గం గుండా వెళ్ళాలి. ముందుకు వెళ్తే మరి అక్కడ మనకు వైకుంఠ ద్వారం కనబడుతుందండి. చూడండి ఒకసారి భక్తుల రద్దీలను చూడండి. బారులు తీరినటువంటి భక్తులు. ఇదే కాదు, కోవిడ్ నేపథ్యంలో అయినా కానీ మాస్కులు ధరించి మరి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులు, నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే మనం. ముందు ద్వారం ఉంటుందండి. అలాగే పోలీసు శాఖ వారు కూడా మరి మన డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా సిద్దిపేట కమిషనర్ శ్రీ డేవిస్ గారు ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో మరి సిద్దిపేటలో ఈరోజు పోలీస్ బందోబస్తు చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. చూడండి. అక్కడ వెళ్తే అది ద్వారం అండి, అది వైకుంఠ ద్వారము. అక్కడికి వెళ్దాము.
భక్తులను చూడండి ఒకసారి అందరినీ. దాదాపు 1,00,000 మంది దర్శించుకుంటారండి ప్రతి సంవత్సరం. చాలా మహిమాన్విత దేవుని గుడి అండి ఇది. మీకు ద్వారాన్ని చూపిస్తాను. వస్తున్నటువంటి భక్తులు చూడండి. ద్వారం తదుపరి చూపిస్తాను. భక్తులను ఒకసారి గమనించి చూడండి మీరు. మరి స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు మరి ఇక్కడికి ఎలా వస్తున్నారో వాళ్ళ స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పోలీసు వారి బందోబస్తు కూడా చాలా కట్టుదిట్టమైన బందోబస్తు చేశారండి ఈసారి. ప్రతిసారి ఇలాగే ఉంటుందండి. లోపలికి వెళ్తే మరి లోపల స్వామివారిని కానీ ఒకసారి చూడండి అందరూ. దేవస్థానం తరపున చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. మీకు చూస్తున్నదంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే లక్షల్లో జనం వస్తారండి. 1,00,000 జనాభా వస్తుంది. చాలా మహిమగల గుడి అండి ఇది దేవస్థానం. పోలీస్ శాఖ వారు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేవస్థానం లోపలి భాగం అండి. చూస్తున్నారు కదా దేవస్థానం యొక్క లోపలి భాగము. భక్తులు చూడండి ఎలా దర్శించుకుంటున్నారో. అలాగే మన పట్టణ కమిషనర్ అయినటువంటి శ్రీ డేవిస్ గారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు భక్తులకు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి డేవిస్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో మోయిన్పుర వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఏకాదశిది సంబంధించింది. మరి వారు చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళకు మనము కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే పాపం 24 గంటలు రాత్రి పగలు మన గురించి కష్టపడేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు. మరి అదే కాకుండా ఇక్కడ దేవస్థానంలో కూడా నిన్నటి నుంచే వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని దేవస్థానం యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని, ఎక్కడ ఏ సంఘటనలు జరగకూడదని. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ కూడా ఈరోజే. అలాగే ఆ క్రిస్మస్ సందర్భంగా కూడా క్రైస్తవ సోదరులు అందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీకు అమ్మవారి కానీ అయ్యగారి దర్శనం కానీ అప్పటి వరకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే భక్తుల రద్దీ బాగున్నది, ఈ సమయం కుదరది. చూస్తున్నారు కదా అర్చక స్వాములు ఎలా నిలబడ్డారో. ఆలయ సిబ్బంది, అర్చకులు, ధర్మకర్తల మండలి కూడా ఉన్నదండి ఇక్కడ. ఒకసారి చూడండి భక్తుల రద్దీ. చూడండి మరి భక్తుల యొక్క వాళ్ళ భక్తి పారవశ్యాన్ని చూడండి. మరి గోవింద నామ స్మరణాలు చేసుకుంటూ భక్తులు బయటికి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా బయటికి వెళ్ళిపోతున్నారు. దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వస్తున్నారండి. మరి లక్ష్మీదేవి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని మిగతా అంతా అప్పటికి తదుపరి చూపిస్తానండి. ఎందుకంటే భక్తుల రద్దీ బాగున్నందున తీయలేకపోవడం. ఎందుకంటే క్లుప్తంగా చెప్పాలి కదండి మీకు.
చూడండి భక్తులు ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి ఒకసారి. ఈరోజు మరి పోలీస్ శాఖ వారు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది డేవిస్ గారి ఆధ్వర్యంలో. ఏసీబీ గారి తన ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీస్ శాఖ కూడా చాలా గట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం, మరి భక్తులకు ఎలాంటి సౌకర్యం కూడా కలగకుండా ఒకసారి వాళ్ళ బయటకు లోపలికి చూద్దామండి. చూడండి గోవింద నామాలు ఎలా వినబడుతున్నాయో. గోవింద నామస్మరణతో మారుమోగుతున్నటువంటి సిద్దిపేట మోయిన్పుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అండి ఇది. ఒకసారి చూడండి అలంకారం స్వామివారి. అమ్మవారి అలంకారం అండి ఇదంతా. పోలీస్ శాఖ వారికి రియల్గా వాట్సాప్ చెప్పాలి. ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు దర్శనాన్ని చేయిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారండి. చూస్తున్నారుగా స్వామివారిని తదుపరి చూపిస్తానండి. చూడండి ఒకసారి ఆలయం మొత్తం. భక్తులు దర్శనం చేసుకొని తమ ఇళ్ళకు వెళ్తున్నారండి. వారికి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ మా సంధ్య ఇంటర్నేషనల్ యూట్యూబ్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. దర్శనం
ఆలయ అర్చకులు కూడా ఆయన తను విధులు నిర్వహించుకొని మరి విశ్రాంతి కొరకు బయటకు వెళ్తున్నారండి ఆలయ అర్చకులు కూడా కొంతమంది. ఇది హోమగుండం అండి. ఏ హోమం అయినా ఏదైనా కానీ ఇక్కడే చేస్తారు. చాలా మహిమాన్విత దేవాలయం అండి. చూస్తున్నారుగా పోలీస్ శాఖ వారిని ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందో. మీకు తదుపరి వైకుంఠ ద్వారం అలాగే చూడండి. మరి వైకుంఠ ద్వారం దర్శనం రోజు మరి భక్తులు వెళ్ళిపోతున్నారు. అలాగే చుట్టుపక్కల తినుబండారాలకు సంబంధించినటువంటి దుకాణాలు షాప్స్ వెలిసాయండి. అలాగే పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు మరి చాలా పెద్దదండి. ఇది వైకుంఠ ద్వారం మన జిల్లాలోనే పెద్దది ఇది వైకుంఠ ద్వార దర్శనం సిద్దిపేటది. మెదక్ జిల్లాలోనే చాలా పెద్ద దేవస్థానం కూడా పెద్ద దేవస్థానము. అంటే ఉన్నాయి వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి కానీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాత్రం ఇదే పెద్దది. చూస్తున్నారు కదా మన దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు అమ్ముతూ విక్రయం చేస్తున్నారండి. ఇక్కడ భక్తులు మరి ఆసక్తిగా వాటికి సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నారు. పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీ అండి, సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ అండి ఇది. చూడండి తినుబండారా దుకాణాలు, ఎవరికి తోచినట్టు వాళ్ళు పొట్టతిప్పలు. మరి ఒక రోజైనా కానీ ₹1 ₹2 వస్తే దాన్ని పొట్ట నింపుకోవడానికి చాలామంది ఇక్కడ దుకాణాలు వెలిసాయి. ఒకసారి చూడండి. ఈ పిల్లల ఆట వస్తువులండి, ఇవి కూడా అవే. జనాలు మరి వాటిని తీసుకొని అదే వెనకాల కనబడుతుంది మున్సిపల్ ఆఫీస్ అండి. ఒకసారి చూస్తున్నారుగా భక్తులు ఎలా మన దర్శనం ముగించుకొని మరి తమ ఇళ్ళలకు తాము వెళ్తున్నారు. స్వామి యొక్క కృపా కటాక్షాలు పొంది స్వామి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తున్నారు. వాళ్ళ ఇళ్ళలకు భార్య పిల్లలు కుటుంబ సమేతంగా వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదండి, ఇది దేవస్థానం యొక్క ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి విషయం అండి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ దేవేశ్ గారి ఆధ్వర్యంలో మరి ఏసీపీ గారి పర్యవేక్షణలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నిరంతర నిఘాతో మరి వచ్చే భక్తులకు కానీ వచ్చే వాళ్ళకి అందరికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే డీజీపీ గారికి, ఏసీపీ గారికి, సిపి గారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలండి. ఇది భక్తులు వెళ్ళే మార్గాలండి ఇవన్నీ. చూడండి, ఎస్ఐ గారు మరి వాళ్ళ విధి నిర్వహణలో నిమగ్నమై ఎక్కడ ఏం జరగకుండా ఎంత చాకచక్యంగా వెళ్తున్నారో వీళ్ళు. ఇదండి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయము. స్వామివారి దర్శనం వైకుంఠ ద్వారం అప్పటి చూపిస్తానండి. ఇదేనండి ఉత్తర ద్వార దర్శనము. వైకుంఠ ఏకాదశి మీకు ఇంతకుముందు ఉదయం చూపిస్తానని చెప్పాను కదా,
ఇది వైకుంఠ ద్వార దర్శనం అండి. ఇది వైకుంఠ ద్వారము, ఉత్తర ద్వారము ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా ఎలా అలంకరించారో, భక్తులు ఎలా వెళ్తున్నారో. ఇంకా కూడా పొద్దుటి నుండి, ఉదయం నుండి ఇంతవరకు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. అలాగే స్వామివారిని కూడా చూపిస్తాను. లోపలికి వెళ్తున్నామండి. చూడండి భక్తులు బారులు తీరారండి. ఇంకా హాయ్ చూడండి భక్తుల రద్దీ ఎలా ఉందో. ఆంజనేయ స్వామి గుడి అండి ఇది, లోపట వెంకటేశ్వర స్వామి ఆలయంలో. అలాగే ఆండాలమ్మవారి గుడి, జియర్ల స్వామి గుడి అండి, దేవాలయం, వాళ్ళకి సంబంధించిన దేవాలయం. ఒకసారి స్వామివారిని చూడండి. మరి వెంకటేశ్వర స్వామి ఎలా అలంకరించారో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా. వెంకటేశ్వర స్వామి అలంకారం అండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా. స్వామిని చూడండి అందరూ. ఓం నమో భగవతి వెంకటేశాయ, గోవింద గోవింద అనండి. చూస్తున్నారు కదా స్వామివారిని. ఇదే అండి వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత. సిద్దిపేట మోయిన్పూర్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిది. అర్చక స్వాములు లోపల మరి స్వామివారికి అర్చన కూడా సంబంధించింది చేస్తున్నారు. మీకు చూపిస్తానని చెప్పాను ఉదయము. స్వామివారిని చూడండి మళ్ళీ ఒకసారి స్పష్టంగా చూడండి. ఇదండి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం యొక్క వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోలు ఎన్నిటినో మీ ముందుకు తెస్తానని చెప్తూ, సంధ్యా ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైకులు ఇచ్చి నన్ను ఆశీర్వదించండి. సిద్దిపేట శ్రీనివాస్, సంధ్యా యూట్యూబ్ ఇంటర్నేషనల్ ఛానల్, సిద్దిపేట.